హలో అండి, వెల్కమ్ టు సాయి సిరి ఫ్యాషన్స్. ఇది డ్రెస్ చూసారు కదండి. ఇది లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా వీడియో అప్లోడ్ చేయడానికి రెడీగా ఉంచాము. కానీ ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చిందనేది ఈ ఫైనల్గా ఇట్లా ఫ్లోర్ మీద పెట్టి చూపించలేకపోవడం వల్ల ఇప్పటివరకు ఆపామండి. అయితే రీసెంట్గానే ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, ఈ సేమ్ ఇదే డ్రెస్ తీసుకొచ్చి ఇంకొక డ్రెస్ మెటీరియల్ ఇచ్చి స్టిచ్చింగ్ చేయించుకున్నారు. ఇప్పుడు దీన్ని ఫ్లోర్ మీద పెట్టి ఒక షార్ట్ తీసి ఆ వీడియో అంతా ఒక దగ్గర పెట్టి ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఈ మెటీరియల్ వచ్చేసి జార్జెట్ అండి, చాలా బాగుంది. జార్జెట్ కింద లైనింగ్ కూడా వాళ్ళు ఏంటంటే బాగా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అలా కాదని చెప్పి పైన టాప్కి వేరే మెటీరియల్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట. అది నెట్ మెటీరియల్. ఇది నెట్ క్లాత్. నెట్ మీద కొంచెం అక్కడక్కడ చెమ్కీ వచ్చింది, చాలా కొంచెం సీక్వెన్స్ వర్క్ టైప్లో ఉంది. చిన్న చెమ్కీతో కొంచెం గోల్డ్ కలర్తో చాలా బాగుందండి. దానికి లైనింగ్ ఇట్లా షైనీగా ఉండేటువంటి శాటిన్ క్లాత్ అయితే బాగుంటుందని చెప్తే అలా తీసుకొచ్చారనమాట. వీటితో పాటే శారీని తీసుకొచ్చారు. దాన్ని కటింగ్ వీడియో చాలా రోజుల క్రితం అప్లోడ్ చేశానండి. సేమ్ ఈ 3 డ్రెస్సులు వీటితో పాటు ఇంకోటి 4 డ్రెస్సులు ఒక్కళ్ళవేను. అదే మెజర్మెంట్స్ తోటి ఈ లైనింగ్ని ఇంకా టాప్ బాటమ్ ఉంది కదండి, బాటమ్ క్లాత్ని కూడా ఇలా సమోసా మడతలాగా వేసి కట్ చేసాం అనమాట. ఇది 3/4 అండి, అంతేగాని లాంగ్ ఫ్రాక్ అయితే కాదు. కింద లెగ్గిన్ వేసుకుంటామని అన్నారు. మనం ఇలాంటి మెటీరియల్ తీసుకొచ్చినప్పుడు ఇలా 2 పేటల మీద వేసి దాన్ని సమోసా లాగా మడత వేసి మనకు నడుము దగ్గర నుండి పొడవు ఎంతైతే కావాలో అంతవరకు ఒక రౌండ్గా కట్ చేసుకున్నామండి. అదే దానికంటే ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసాము. ఈ లైనింగ్ కంటే 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను కట్ చేసేది నడుము దగ్గర అండి. ఇది మనం అటాచ్ చేస్తాం అనమాట బాడీ పార్ట్కి. టాప్కి అటాచ్ చేస్తే ఇది లాంగ్ ఫ్రాక్ లాగా క్రియేట్ అవుతుంది. ఇది ఆల్రెడీ పెట్టాను కాబట్టి స్టిచ్చింగ్ కొలత అంతా ఒక్కడివేనండి. ఇప్పుడు టాప్ మాత్రం స్టిచ్చింగ్ ఎంతవరకు మెజర్మెంట్స్ తీసుకున్నాం అనేది మాత్రం ఇప్పుడు కొలతలతో పాటు చూపిస్తున్నాను అనమాట. ఇది పొడవు, బాడీ టాప్ పొడవు వచ్చేసి 15.5 అండి. 14.5 అయితే పైన షోల్డర్ పైన కింద అటాచ్ చేసే దగ్గర హాఫ్ ఇంచ్ తీసేస్తాం కదా, అది అటాచ్లో వెళ్ళిపోద్ది కాబట్టి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకుని తీసుకున్నాం అనమాట. షోల్డర్ తీసుకున్నాను 8 ఇంచుల దాకా. అలాగే ఆమ్ డౌన్ 7 మాత్రం తీసుకుంటున్నాను. 7 అనేసరికి కరెక్ట్గా సరిపోతుందండి, ఎందుకంటే షోల్డర్ పెంచి తీసుకున్నాం కాబట్టి. ఇదే ఎక్కడి వరకు తీసుకోవాలి అనేది బాడీ లూజ్ని కూడా ఇక్కడ మెజర్మెంట్ చేస్తున్నాను. 12.5గానేమో బాడీ లూజ్ ఉంది, పొడవు 15.5, షోల్డర్ వచ్చేసి 8. ఇప్పుడు చంక డౌన్ కూడా ఈ విధంగా మీరు కట్ చేసుకునే ఇదే మెజర్మెంట్స్ ప్రకారం అంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే 1 ఇంచ్ పెంచి తీసుకోవాలి. పొడవు మాత్రం, లూజ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అటు హాఫ్ ఇటు హాఫ్ అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెడ దగ్గర నుంచి మనం నెక్ భాగాన్ని కట్ చేయడానికి డ్రెస్సులకు వచ్చేసి షోల్డర్ పెద్దది తీసుకున్నాం కాబట్టి 3 ఇంచులుగా మార్కింగ్ చేసుకున్నామండి. అక్కడ నుండి ముందు మెడ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇలా ప్రతి ఒక్కటి మార్కింగ్ చేసుకుంటూ మనం ఒకసారి అంతే ఉందా ఇంకెక్కువ తక్కువ ఉందా అని వెరిఫికేషన్ చేసుకుని అప్పుడు మళ్ళీ మనం మెజర్మెంట్ ప్రకారం గీతలు గీసుకొని అప్పుడు కట్ చేసుకోవాలండి. ఇట్లా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగానే లాంగ్ ఫ్రాక్ అయినా క్రాప్ టాప్ అయినా ఈ విధంగానే కట్ చేసుకుని కుట్టుకోవచ్చు అనమాట. ఇది రౌండ్ నెక్ ఇమ్మన్నారు కాబట్టి సింపుల్గానే రౌండ్ నెక్ ఇచ్చేస్తున్నాను. లేదా మనం నెక్ ఏదైనా మార్చుకోవాలన్నా కూడా మార్చుకోవచ్చు. ఈ షోల్డర్ మీద నుంచి హాఫ్ ఇంచ్ మాత్రం ఇట్లా ఒక మార్కింగ్ చేసుకుని ఈ షోల్డర్ మీద భుజం నడుము దగ్గర నుంచి ముందు మెడ దగ్గర నుంచి షోల్డర్ వైపుకి క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని అక్కడ ఒక గీతకేస్తున్నామండి. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి షోల్డర్ అనేది జారిపోకుండా పర్ఫెక్ట్గా బాడీ మీద ఉంటుంది. ముందు వైపు లూజు రాకోకుండా ఉండాలంటే ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ తోటి మనం కట్ చేసుకునేటప్పుడే మెజర్మెంట్ తీసుకునేటప్పుడే మనం కట్ చేసుకుంటే ఈజీగా కుట్టుకోవచ్చు. చంక దగ్గర ముడతలు రావటం కానీ లేదా షోల్డర్ జారిపోకుండా నీట్గా ఉంటుంది. ఇంక ఇప్పుడున్న ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి ఈ పీసెస్ని కట్ చేసేసి మన మెజర్మెంట్స్ ప్రకారం ఎంతైతే ఉందో అంత కట్ చేస్తున్నాము. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇక్కడ 1 ఇంచ్ క్రాస్గా ఎందుకు కట్ చేసామంటే ఎక్కువ
ఎక్కువ లూజ్ వచ్చేస్తే కూడా మనం చూడటానికి బాడీకి అంటుకున్నట్టు ఉండదండి. అందుకని ఇక్కడ మనం నడుం దగ్గర ఒక 1 ఇంచ్ తగ్గించి తీసుకున్నామంటే క్రాస్గా వస్తుంది కాబట్టి చెస్ట్ లూజ్కి ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. అప్పుడే చూడటానికి షేప్ కూడా నీట్గా కనిపిస్తుంది. ఇది కొంచెం పెద్ద సైజేనండి, అంటే 42 సైజ్ అనమాట. అందుకని నడుం చెస్ట్ అంతా లూజ్ ఎక్కువ ఉంది. మీకు అర్థమయ్యే ఉంటుంది మెజర్మెంట్స్ ప్రకారం ఈ డ్రెస్ అనేది పెద్ద సైజు అని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని షోల్డర్ మీద నుంచి చంక భాగం డౌన్ తీసుకుంటున్నాను అనమాట. ఇది ఫ్రంట్ భాగాని కోసమని. కటింగ్ చేసుకునేటప్పుడే ముందుగానే మనం ఈ లోతు తీసుకోవటం, క్రాస్ కట్ చేసుకోవటం అన్నీ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. నేను ఎప్పుడు ఏది కట్ చేసినా కూడా కటింగ్ అప్పుడే మొత్తం ఇట్లా ఎక్స్ట్రా తీయాల్సినవన్నీ ముందుగానే తీసేస్తానమాట. ఇప్పుడు ఇది నెట్ క్లాత్, మెయిన్ క్లాత్. ఈ మెయిన్ క్లాత్ మీద మనం ఇంతకుముందు తీసుకున్నటువంటి సాటిన్ క్లాత్ వేసి కట్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్నాయన్నీ తర్వాత కట్ చేసుకోవచ్చని ఇప్పుడు ఎంత ఉన్నది అంత కట్ చేసేస్తున్నాను. కుట్టేసిన తర్వాత ఒకదానికొకటి అటాచ్ చేస్తాం కదా, అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి చిన్న చిన్న పీసులు ఏమైనా ఉంటే అప్పుడు కట్ చేసేసుకోవచ్చు. ఇది 2 పొరల మీద వేసి కట్ చేశానండి. ఇప్పుడు లైనింగ్ అనేది లోతు తీసేసాం కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసేసాము అంటే ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసుకోవచ్చు. ఈ రిమైనింగ్ క్లాత్లో జాకెట్ హ్యాండ్స్కి ఏ విధంగా కొంచెం ఏమైనా ప్రిల్స్ వచ్చేలాగా పెడదామని సైడ్ చేసి ఉంచాను అన్నమాట. మనది నార్మల్ మిషన్ కాబట్టి ఇక్కడ ఈ అంచులన్నీ జిగ్జాగ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. ఈ జిగ్జాగ్ ఏం అక్కర్లేదు అనుకుంటే కొంచెం ఇలా 2 వేళ్ళతో సరి చేసుకుంటూ ఇలా సన్నగా, కొంచెం మరీ మందంగా కాకుండా సన్నగా డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే చక్కగా నీట్గా ఉంటుందండి. కింద బార్డర్కి అంచు కుడుతున్నాను అన్నమాట. ఈ అంచు కుట్టేసి సైడ్ అమ్మట జాయింట్ చేసేస్తే మనకి ఈ బాటమ్కి పై పార్ట్ కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిపోయినట్లే. ఇలా క్రాప్ టాప్లు కానీ లాంగ్ ఫ్రాక్లు కానీ కుట్టడం అనేది చాలా ఈజీ అనండి. కుట్టడం విధానం అనేది తెలిసింది అంటే మనం ఏ వయసు వాళ్ళకైనా లేదంటే ఏ సైజు వాళ్ళకైనా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇవి 2 వైపులా పై పొర కింద పొర సమానంగా పట్టుకుని ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్ట్రైట్ కుట్టు వేసేసుకుంటే ఒక సైడు జాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఈ లైనింగ్ని కూడా అలాగే ఇదిగోండి ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసి మనం చీరల అంచులు కుడతాం కదా, ఆ విధంగా ఫోల్డ్ చేసి కుడుతున్నాను అనమాట. మనం ఇక్కడ జిగ్జాగ్ చేయించుకోవచ్చు, కానీ జిగ్జాగ్ కూడా అక్కర్లేదు లేక మాకు మిషన్ మీద సరిపోతుందని అన్నారు కాబట్టి ఇలా మిషన్ మీదే కుట్టేస్తున్నాను. లేదంటే మాకు దగ్గరలో ఉన్న జిగ్జాగ్ మిషన్ దగ్గరికి పంపించి చేయించేదాన్ని. ఇలా సరిపోతుందని అన్నారు. ఇక వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం కూడా ఫాలో అవుతున్నాను అనమాట. ఇది కొంచెం ఫార్వర్డ్ పెడుతున్నానండి, కొంచెం ఫాస్ట్గా పెట్టేస్తున్నాను వీడియోని. ఎందుకనంటే మనం వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కదా, అందుకోసమని. ఇలా ఈ అంచులు కుట్టేసేసుకుని ఇదంతా ప్రిపేర్ చేసేసుకుని బాటమ్ పార్ట్ని పక్కన పెట్టేసుకుంటే పై పార్ట్ కుట్టుకోవటం కూడా ఇట్లాగే చూపిద్దాము. ఇప్పుడు ఈ పార్ట్ మనకి నెట్ క్లాత్ మిగిలింది కదండి, ఈ నెట్ క్లాత్ని కరెక్ట్ సమానంగా పట్టుకుని కొంచెం ప్రిల్స్ వచ్చేలాగా జాయింట్ సైడ్ ఉంచేసి ఇట్లా దీన్ని సమానంగా 2 భాగాలు చేస్తుంది అనమాట. హ్యాండ్ నార్మల్ ఎల్బో హ్యాండ్ కూడా కాదు, ఎల్బో హ్యాండ్ అంటే కొంచెం బారుగా ఉంది, అంటే 8 ఇంచెస్ ఉంది. ఇట్లా బారుగా ఒకటే పీస్ తీసేసుకొని దీన్ని అటువైపు ఇటువైపు ప్రిల్స్ పెడుతున్నాను అనమాట. కొంచెం మరీ ప్లెయిన్గా కుట్టేస్తే బాగోదు కదా, క్లాత్ కూడా వాళ్ళే తీసుకొచ్చారు కాబట్టి, కస్టమర్సే తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన క్లాత్ వాళ్ళకే యూజ్ అయ్యేలాగా ఉంటే బాగుంటుందని ఇంకా ఉన్న క్లాత్ అంతా పెట్టేసి హ్యాండ్స్కి పెట్టేస్తున్నాను అనమాట. బాడీ అంతా అటాచ్ చేసేసిన తర్వాత ఇది చేద్దామని ప్రిపేర్గా పెట్టేసుకుని ఉంచాను అనమాట. ఇలా చిన్నగా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి చిన్నగా ప్రిల్స్ పెట్టేసేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలకి ట్రై చేసి ఆ తర్వాత పెద్దవాళ్ళకైనా ట్రై చేయొచ్చు, కొత్తగా కుట్టేవాళ్ళు అయితే కనుక. ఇదిగోండి కొంచెం గ్యాప్ ఒక 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ ఉంచేసి అక్కడి నుంచి ప్రిల్స్ పెడుతున్నాను అనమాట. అది ఎట్లాగో మనకి చంక భాగానికి వెళ్ళిపోద్ది కాబట్టి అక్కడ మనం ప్రిల్స్ పెట్టినా కూడా నీట్గా ఉండదు.
సేమ్ ఇవి ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఏం పెట్టట్లేదండి. పైన ఎలా అయితే పెట్టామో కింద వైపున కూడా అదే విధంగా పెడతాను అనమాట. ఎక్కువ తక్కువలు రాకోకుండా ఉంటే చూస్తానికి అందంగానూ ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. మనం చేసిన వర్క్ అంటే వీళ్ళు ఇంత కష్టపడి చేశారనేది మనం చేస్తూ ఉంటేనే వర్క్ కూడా తెలుస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేస్తూ ఉంటే మీకు కూడా నీట్గా వస్తుంది. ఇలాగే సెకండ్ హ్యాండ్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసి అట్టు పెట్టానండి. ఇదిగోండి, ఇది హ్యాండ్ పొడవు ఈ సాటిన్ క్లాత్తోనే తీసుకున్నాం. అదైతే కొంచెం షైనీగా ఉంటుంది కాబట్టి చక్కగా నీట్గా వచ్చేసింది. ఎక్కడన్నా ప్రిల్స్ ఏమైనా మారుతున్నాయా జారుతున్నాయా అనేది చూసుకుంటున్నాను అనమాట. ఈ చంక భాగంలో చాలనప్పుడు ఈ పైన కట్ చేసేసిన తర్వాత అంటే రెండు చేతులు ఇట్లా అటాచ్ చేసేసిన తర్వాత క్లాత్ ఎక్కడైతే మిగులుద్దో అది తీసుకొచ్చి అటాచ్ చేద్దామని లాస్ట్లో చేద్దామని అట్టు పెట్టానండి. ముందుగానే మనం కట్ చేసేసుకున్నామంటే ఇన్ కేసు హ్యాండ్కి క్లాత్ చాలలేదనుకోండి, అప్పుడు ఇబ్బంది పడిపోతాం కదా. ఈ కొంచెంకి హ్యాండ్కి క్లాత్ చాలలేదు, ఆ కొంచెం ఈ మిగిలిన పీసులోంచి తీసి వేస్తాను. ఇప్పుడు ఇదిగోండి, బాడీని కూడా అటాచ్ చేసేసానండి. అటాచ్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి నెక్ పార్ట్ మనం ఎంత తీసుకున్నాం, 3 ఇంచెస్ విత్తో తీసుకున్నాం కదా, అదే 3 ఇంచెస్ని ఇక్కడ పేపర్ సాఫ్ట్ తీసుకుని సేమ్ మిడిల్లో పెట్టేసేసి క్లాత్ని ఇలా కట్ చేసి పెడుతున్నాను. ఇలా అటాచ్ చేసుకున్నామంటే ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోకుండానే ఉంటుంది. నెక్ షేప్ అనేది మనం ఏ విధంగా అయితే ఇచ్చామో అదే విధంగా నీట్గా నిలబడి ఉంటుందండి. కొంచెం రిస్క్ అంటే మనం పేపర్ సాఫ్ట్ తెచ్చుకోవాలి, మళ్ళీ డబుల్ కటింగ్ డబుల్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. అంటే లైనింగు మెయిన్ క్లాత్ కట్ చేసాము, మళ్ళీ ఇప్పుడు పేపర్ సాఫ్ట్ కట్ చేసాము, ఆ తర్వాత పేపర్ సాఫ్ట్ అనేది కనిపించుకోకుండా ఇంకొక లైనింగ్ ముక్కని మళ్ళీ కట్ చేసాం అనమాట. ఇప్పుడు 4 సార్లు కటింగ్ అయింది కదా, అయినా కూడా వర్క్ అనేది నీట్గా ఉంటుంది. కొంచెం వర్క్ అనేది ఎక్కువ చేసినా కూడా మనం అవుట్పుట్ నీట్గా ఉంటే కస్టమర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. కాబట్టే కదా వీళ్ళు మళ్ళీ ఇదే డ్రెస్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక 2 డ్రెస్సులు కుట్టించుకున్నారనమాట. మీరు కూడా ఇలా చిన్న కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది అనేది అనుకోకుండా చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే కస్టమర్లను కూడా పెంచుకోవచ్చండి. ఇలా పేపర్ సాఫ్ట్ కట్ చేసిన తర్వాత ఈ పేపర్ సాఫ్ట్ని లోపలికి ఫోల్డ్ చేస్తూ నేను ఇలా కుడుతున్నాను అనమాట. ఎందుకంటే అణిగిపోయి ఉంటుంది. మనం ఇది పేపర్ సాఫ్ట్ని లోపలికి తిప్పేసినప్పుడు మనం రౌండ్ నెక్ ఇచ్చాము, రౌండ్ నెక్ కాకుండా ఏదన్నా షేప్ ఇచ్చినా కూడా నీట్గా కనిపిస్తుంది. ఇలా కొత్తగా కుట్టుకునే వాళ్ళకి ఇలాంటి చిన్న విషయాలు చూసుకుంటూ మనం కొంచెం జాగ్రత్తగా కుట్టుకున్నట్లయితే కొంచెం వర్క్ పెంచుకోవచ్చండి. ఇప్పుడు అలా కుట్టేసిన తర్వాత ఇట్లా పేపర్ సాఫ్ట్ ఇట్లా తిప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. లేదంటే మాకు ఈజీగానే ఉంది, హ్యాండ్ తిప్పుకోగలుగుతున్నాం అనుకుంటే కూడా మనం ఏమీ ఇట్లా అనుగుడు కుట్టు వేయకోకుండానే సరిపోతుంది. ఇప్పుడు మనకి నెట్ క్లాత్ కింద మనం వేసినటువంటి క్లాత్ జరిగిపోకుండా వేసాను అన్నమాట. ఇంకోండి, ఈ లేస్ వేస్తున్నాను. ఇది ఎటు సైడ్ వేస్తే బాగుంటుందా అనేది వేస్తున్నాను. ఇది బ్యాక్ నెక్ కోసమని ప్రిపేర్ చేస్తున్నానండి. ఫ్రంట్ బ్యాక్ ఒకే డీప్ ఒకటే తీసుకున్నాం అనమాట. సరిపోయింది చక్కగా. అమ్మాయికి కూడా చాలా బాగుందంట, చాలా కాన్ఫిడెంట్గా ఉందక్క. పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ టైం కదా, స్కూల్కి ఓపెన్ చేశారు కాబట్టి వాళ్ళని క్యారేజీలు తీసుకురావడానికి వెళ్తూ ఉంటున్నాను, వస్తూ ఉంటున్నాను. ఇదే మోడల్లో ఒక 3-4 డ్రెస్సులు కుట్టు పెడుతుగానని నిన్నే 2 డ్రెస్సులు ఇచ్చి వెళ్ళారు. వాటిలో ఒకటి కుట్టేసి ఇచ్చాను, ఇంకొకటి ఉందన్నమాట మన దగ్గర. అది కూడా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కటి స్టిచ్ చేసి మళ్ళీ దాన్ని వీడియో అప్లోడ్ చేయడానికి నాకు టైం చాలట్లేదండి. దాని మూలన ఏంటంటే స్టిచ్ చేసేసిన తర్వాత మొత్తం ఒక షార్ట్ వీడియోగా, చిన్న వీడియోగానో లేదంటే 3 మినిట్స్ వీడియోగానో అలా అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. ఇది నెక్ అనేది ఇప్పుడు ఇది గోల్డ్ కలర్లో తీసుకున్నాం కాబట్టి బాగా నీట్గా కనిపిస్తుంది. ఇది మనకి నెక్స్ట్ ఇంకో లేయర్ వేద్దామని చూస్తున్నానండి. ఇట్లా వేసేటప్పుడు మళ్ళీ రౌండ్గానే వేయకుండా చిన్నగా నెక్లెస్ మోడల్లో వేస్తున్నాను. అదే లేస్, ఇంకా మనం ఏమి వేరే మార్చింది ఏం లేదు. కానీ వేసే లేస్ని మాత్రం కొంచెం మార్చి చూపిస్తున్నాం అన్నమాట.
ఇదిగోండి ఇక్కడ చిన్న కర్వ్ ఇచ్చాం కదా, ఆ కర్వ్ దగ్గర కోణంలాగా కరెక్ట్ సెంటర్కి వచ్చేలాగా చూపిస్తే నీట్గా ఉందండి. అందుకని ఈ బీస్ ముక్కతోటి గీసి ఆ మనం బీస్తో ఎక్కడైతే గీసామో సేమ్ అదే ప్లేస్లో ఈ ఈ మనం తీసుకున్నటువంటి లేస్ని వేస్తే నీట్గా కనిపిస్తుంది. ఒకసారి పెట్టి చూసాము, వేస్తే ఇంకా బాగుందనిపించి ఇంకా దీన్ని కూడా అరేంజ్ చేశాను అనమాట. మనం లోపల పేపర్ సాఫ్ట్ వేసాం కదండి, ఆ పేపర్ సాఫ్ట్ అనేది ఎక్కడ ఎడ్జ్ అయితే ఉందో కరెక్ట్గా ఆ ప్లేస్కి వచ్చేలాగా వేశాను. నెట్ క్లాత్ను మెయిన్ క్లాత్ జరిగిపోకుండా, సాటిన్ క్లాత్ జరిగిపోకుండా అక్కడక్కడ గుండు సూదులు పెట్టాను. అదేంటంటే కుట్టేసిన తర్వాత బొడుపుల్లాగా ఉబ్బెత్తుగా రాకుండా ఉంటుంది కదా. క్లాత్ లూజ్ వచ్చిందంటే అలా వచ్చేస్తుందండి. మీరు కూడా చిన్నగా ఒకసారి చూసుకుంటూ వేసుకోండి. క్లాత్ లూజ్ అనేది మనకి బయటికి కనిపించుకోకుండా చూసుకోవాలన్నమాట. ఇది కరెక్ట్గా సెంటర్కి వచ్చిన తర్వాత చిన్న కర్వ్ అనేది ఇచ్చాం కదా, ఆ కర్వ్ దగ్గర లేస్ని ఇలా తిప్పేసేసి సూది దింపి పాదం పైకి ఎత్తుకొని ఇలా కుట్టినట్లయితే చూస్తానికి ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు కొంచెం మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయో మీ యొక్క అమూల్యమైన కామెంట్ ద్వారా మాకు తెలియపరుస్తారని కోరుకుంటున్నానండి. పొద్దుట ఒక చిన్న షార్ట్ పెట్టాను. ఈ డ్రెస్తో పాటు ఒక డ్రెస్ ఇచ్చారని చెప్పాను కదండి, అది కుట్టడం ఫినిషింగ్ అయిపోయింది. దాన్ని పెడితే అక్క ఒకసారి కటింగ్ వీడియో కూడా పెట్టమని ఒకళ్ళు కామెంట్ చేశారండి. దానికి సమాధానమే ఈ వీడియో. అంటే ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెడతానమ్మా అని దానికి మళ్ళీ కామెంట్ ద్వారానే తెలియపరిచాను. ఈ వీడియో చూస్తే తనకు కూడా అర్థమవుతుంది, ఇంకా కొత్తగా ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. ఇంకా ఫ్రంట్ సైడ్ పార్ట్ అయిపోయింది కాబట్టి డాట్స్ వేసేటప్పుడు ఇదిగోండి ఇలా మనం ఎక్కడైతే డాట్ వేయాలనుకుంటున్నామో అక్కడ నుండి ఈ చంక భాగానికి సన్న డాట్ వేస్తాం కదా, అక్కడ వరకు ప్రిన్స్ కట్ లాగా కుట్టేస్తే ఇదిగోండి కటింగ్ లేకుండానే ప్రిన్స్ కట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ వేస్తున్నాను చూడండి, ఇది రెండో వైపున ఇదిగోండి డాట్ అనేది ఎక్కడ వరకు వేయాలనుకుంటున్నామో చెస్ట్కి మొన్న ఉంటుంది కదా అక్కడ వరకు వేస్తాము మామూలుగా. ఇదిగోండి ఈ వేలు దగ్గర ఒక గుర్తు పెట్టుకుని ఈ సూదిని అక్కడ వరకు దింపి కొంచెం క్లాత్ని పైకెత్తుకుని అప్పుడు చంక భాగంలో డాట్ మనం ఎక్కడికి వేస్తామో ఆ విధంగా ఇలా మార్చుకున్నట్లయితే మనం చూస్తానికి అవుట్పుట్ ఎలా వస్తుందంటే ప్రిన్స్ కట్ వచ్చినట్లుగా వస్తుంది. లేదంటే మనకి ప్రిన్స్ కట్ వాళ్ళు ప్రిఫర్ చేయలేదు, అంటే డ్రెస్ మెటీరియల్ అది బాగుంది, కొంచెం వర్క్ చూపిస్తే బాగుంటుంది కదా అని ఇలా చేశాను అనమాట. వాళ్ళకి కూడా బాగా నచ్చింది, ఫిట్టింగ్ బాగుందని అనే మరొక డ్రెస్ తీసుకొచ్చారు. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి కూడా డాట్స్, దీనికి మాత్రం మామూలుగానే డాట్స్ ఎంత హైట్ వరకు వేయాలనుకుంటున్నాం అంతవరకు ఒక మార్కింగ్ చేసుకుని లూజ్ అనేది లోపలికి రానివ్వకుండా ఇట్లా చేత్తో సవరించుకుంటే ఇట్లా పట్టుకుని కుట్టేసుకుంటే బాగుంటుంది. కుట్టు జారదు, చిన్నగానే పెట్టాను, అయినా డబుల్ టైం స్టిచ్ చేశానండి. నాకెందుకు ఆడపిల్లల బట్టలైనా నాకు లేరు కాబట్టి ఆడపిల్లల బట్టలు కుట్టు కూడా నేను చాలా దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కుంటాను అనమాట. వాళ్ళు వేసుకున్నా కూడా నాకే హ్యాపీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్కి కూడా లేస్ వేద్దామా వద్దా అని అనుకుంటున్నాను. వేస్తేనే అందంగా ఉందని చూసుకుని వేస్తున్నాను అనమాట. అంటే ఈ సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చింది కాబట్టి నెక్కి కూడా వేసేస్తే చక్కగా ఉందండి, చూస్తానికి నీట్గా ఉంది. ఈ లేసులు ఇవి కూడా మీటర్ లెక్కన అమ్ముతారు, లేదంటే పెద్ద ఒక బంచ్లాగా అమ్ముతూ ఉంటారండి. ఇక్కడే అన్ని చోట్ల అమ్ముతూ ఉంటారు, ఫ్యాన్సీ షాపుల్లో కానీ లేదంటే ఈ టైలరింగ్ మెటీరియల్స్ ఉండేటువంటి షాపుల్లో కానీ అమ్ముతారండి. అలా తెచ్చుకోవచ్చు. ఇది మీటర్ వచ్చేసి 20 రూపీస్ పడింది అనమాట. ఈ డ్రెస్కి 1.5 మీటర్ పట్టింది. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇక్కడ అటాచ్ చేస్తున్నామండి. మనం క్రాస్ ఆల్రెడీ కటింగ్లో కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ వచ్చాం కదా, షోల్డర్ డౌన్ ఎందుకు వచ్చామంటే అక్కడ ముడత రాకోకుండా కరెక్ట్గా నెక్ మీద నుంచి షోల్డర్ మీద అట్లాగే ఉండేలాగా మనం దీన్ని కొంచెం క్రాస్ అనేది కటింగ్లోనే కట్ చేసేసాం. ఇప్పుడు స్ట్రైట్గా డబుల్ టైమ్ను స్టిచ్ చేస్తున్నామండి. వీడియో లెంగ్త్ బాగా ఎక్కువైపోతుంది కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసే వరకు మాత్రం ఒక వీడియో పెట్టి కింద హ్యాండ్స్ ఇంకా బాటమ్ పార్ట్ ఎలా అటాచ్ చేసి అంటే ఖర్చులు ఏమీ కనిపించకుండా మనకి రెడీమేడ్ స్టైల్లో ఎలా అయితే అటాచ్ చేసుకోవచ్చు, అంటే ఓవర్లాక్ ఏం చేయకోకుండా పీసులన్నీ లోపలికి వెళ్ళే విధంగా బాటమ్ పార్ట్ని అటాచ్ చేస్తామండి. అది ఎలా అటాచ్ చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే 20 మినిట్స్ దగ్గర 20 మినిట్స్ అయిపోతుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.